మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా, అట్టహాసంగా కార్యకర్తలు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది. అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము. అందులో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారు ఒక అంశాన్ని 2-3 అంశాలు మాట్లాడినారు. అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు కాంట్రాక్టరే, మేము కాంట్రాక్టరే. మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు, అదే కొలమాసనపల్లి క్వారీని గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే అది. తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు. అది ప్రజలకు అందరికీ తెలుసు. దాని విషయాలు ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు కాబట్టి దాని అవసరం లేదు. కానీ గంగవరం మండలం తరపున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ లేకపోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏమి ఆశిస్తున్నాడో, మార్కెట్ కమిటీస్ ఆశించినాడు, అది రాలా. ఇంకేదన్నా ఇస్తారేమో అని పాపము చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాడు నిన్న. నువ్వు నిద్ర లేస్తే నీ ఇంటికాడ 2 జేసీపీలు, ట్రాక్టర్లు, ఇసుక, ఆ అప్పినపల్లి క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని, చాలా పెద్ద పెద్ద పనులు నీకు. ఏం రాసినారు? నేను రాజకీయాలు 25 ఏళ్ళు అయింది. మాకు ఏరి ఆడుందో కూడా తెలియదు, ఇసుక ఎట్లుంటుందో కూడా తెలియదు. మీరు ప్రజాప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచెలంచెలుగా ఏమేం చేసి పెద్దవాడైనావో స్థానికంగా మాకు అందరికీ తెలుసు. నేను కూడా కలటూరులో పుట్టి పెరిగినోడే కాబట్టి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చినాడు నీకేలా. ఈరోజు మేము అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదు. పర్సనల్ సెక్రటరీ మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీ కేడర్ ప్రయత్నం చేస్తా ఉంది. ఓ ఎమ్మెల్యేగా చేసిన అన్ని తెలుసు. వెంకటగౌడ గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాడు. ఎమ్మెల్యే అయినా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీ. స్టేట్ లోనే 1,03,000 ఓట్లు పడినటువంటి నాయకుడు వెంకటగౌడ. మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భాలు లేవు. మీరు మాట్లాడే మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా గంగవరంలో హెడ్ క్వార్టర్లో భూములు వైకాపా నాయకులు ఆక్రమించుకుంటా ఉన్నారు, ఆఫీస్ కట్టేసినారు, ఇంకో జాగా ఆక్రమించుకుంటారు అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడినా. ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యుడు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీపీలు, ట్రాక్టర్లు రిజల్ట్ వచ్చిన నైటే డంపింగ్ చేసి 2,000 నువ్వు జేసీపీలు పెట్టి ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు ఇసుకుందో, ఎక్కడెక్కడైతే డంపింగ్లు ఉన్నాయో నైట్కి నైటే దోలుకొని పోయినావు దౌర్జన్యంగా. దానికి ఉదాహరణ కొంగోలుపల్లి సర్పంచి ఇసుక తోలుకుంటే అవి అంతా దొంగలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు.
నువ్వు చేసే వృత్తి ఏమి, నీకుండే పదవి ఏమనేది మనం ఏం చేస్తున్నాం, మన గౌరవమైనటువంటి పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ హెడ్ క్వార్టర్లో అది రికార్డెడ్గా మా ఎమ్మెల్యే మాట్లాడింది వంకపరంబోకు భూమి, దాన్ని పట్టా చేసుకున్నారు వైసీపీ నాయకులు. ఓకే, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు నిన్న మాట్లాడినాం. నేను డైరెక్ట్గా నీకు సవాల్ విసురుతా ఉండా. మనకుండేది కోనేటి వెంకటేశ్వరరాయ స్వామి దేవస్థానం ఉంది. నీకు సంబంధం లేకుంటే, మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే, మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే, మీ టీడీపీ నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని నేను దీన్ని డైరెక్ట్గా పిలుస్తూ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మేము కూడా రాజకీయ నాయకులే, ఆ భూమిలో ఎవరు పోతూ ఉన్నారు, మట్టి ఎవరు తోలరి, జేసీపీలు ఎవరు పెట్టరి, టిప్పర్లు ఎవరు పెట్టరి, ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజీలు పోయినాయి, మట్టికి ఎంత పోయింది, పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు, రాస్తానే ఉన్నాం. నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడే న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే మాట్లాడింది. అంటే మీకు ఏం లొసుగులు ఉన్నాయి మాకేం తెలుసు. ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్టలా. మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయన పేపర్లో పుంకాలుగా వార్త రాసినాడు. ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు. ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే, మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పనే న్యాయంగా మాట్లాడినాడు. నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. నిరూపించుకునే విధంగా నాకే 2-3 చెప్పినారు మేము కొనుక్కున్నాము అని, మీ నాయకులే. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు. నువ్వు వేగ్గా ప్రెస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. మనం మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాలా. అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం. అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు, ఆఫీసు పట్టా చేసుకున్నారు. అంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని క్వశ్చన్ చేయవు. ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను. మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తావు నువ్వు. గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు, దాని మీద ఏదేదో చేయాలనుకున్నారు, అది అందరికీ తెలుసు. ఒకవేళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు, దాన్ని మేము వ్యతిరేకించము. అదేవిధంగా మా ఎంపీటీసీ ఆక్రమించుకున్నారు అని చెప్పినారు. ఇది గంగవరం ఎక్స్ సర్పంచి మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ 2 ఎకరాలు రికార్డులో కూడా ఉంది రస్తాపరంబో. ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొట్టి చూడవచ్చు. 302/1 2 ఎకరాల 28 సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది. ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ బిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలో గురైంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీకి కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. పక్కలోనే హై స్కూల్ ఉంది. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్ కానీ ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యను అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము అర్జీలు కూడా ఇచ్చినాం. భరత్ గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. దీని ఏమంటారు? ఇది ఆక్రమించుకోవడం కాదా? ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా? అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో కూడా ఒక 30 సెంట్లు స్థలము సర్వీసు మన బ్రిడ్జి పక్కలోనే సర్వీస్ రోడ్ ఆనుకొని 30 సెంట్లు స్థలము ప్రభుత్వ భూమి. ఇది
చెరువు పరంబోకి ఇది. హలో. అంటే ఇండియన్ పీనల్ కోడ్లోనే చెరువు పరంబోకలు కానీ, వంక పరంబోకలు కానీ, వాగు పరంబోకలు కానీ పట్టాలు వేయకూడదని మనకి రాజ్యాంగంలోనే, చట్టంలోనే ఉంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా? మీరు ప్రజాప్రతినిధులయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా? మళ్ళీ ఈయన పక్కలో లేఅవుట్ వేస్తే దారికి ఈయనేపి గొడవ చేస్తాడు. ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ ఇది అది ఎంతకు సెటిల్ అయిందో కూడా తెలియదు. అది ఆగిపోయింది మళ్ళీ. అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అడ్డం వేసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూ కబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడ్? ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయనకు బాగా తెలియజేస్తాను. ఇట్లావే మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 18 నెలల్లో సుమారు 18 ఆక్రమణలకు పైన చేసినారు మీరు. మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది. ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే నీ మీద మళ్ళీ మాట్లాడతాం. మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకా మీ పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు, భూ దోపిడీ చేసినాడో కూడా నెక్స్ట్ మాట్లాడతాం. పోయిన పెద్ద నాయకులు అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి, మండలాన్ని డెవలప్ చేయడానికి, మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు పనిచేయమని. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో ఒక విషయం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు. గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇసుకమ్మల్లా, జల్లెమ్మల్లా, మట్టెమ్మల్లా అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాపం ఆయన పిఏకి ఇసుక కమ్మి సిమెంట్ పోలాదనేమో ఆయన దగ్గర మాట్లాడిచ్చినాడు. ఈరోజు గంగవరంలో పాపం చాలామంది కమ్మి సిమెంట్ అంగులు చాలామందికి ఉన్నాయి. కానీ గంగవరం పంచాయతీ అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పిఏ, ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేయడు, 1,00,000 జీతం తీసుకుంటాడు. పని చేసేది అమరాన్న దగ్గరే. ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేసినట్లు కాదా? మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాలా. అప్రూవల్ చేసుకున్నోడు సిమెంట్ కమ్మి అన్న దగ్గరే కొనాలా. ఇది ఎక్కడ చట్టము? అమరాన్న ఇవంతా మనం గతంలో మాట్లాడినాము. ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితుల్లోకి మళ్ళీ మన వాళ్ళు వచ్చినారు. ఈ 2 ఏళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి, చాలా దౌర్జన్యాలు జరిగినాయి, చాలా మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించినారు. అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు పోయినా అటెంప్ట్ మర్డర్లు కట్టించేయడమే. పాపం జరవరపల్లిలో నిన్నదా రిలీజ్ అయినారు. 1.5 కుటుంబమే జైల్లో పెట్టినారు. అంటే ప్రతి గ్రామంలోన చిన్న భూ గలాటాలు ఉంటాయి. వాళ్ళ గలాటాలని జంగాలపల్లిలో కూడా ఒక కుటుంబాన్ని నెల అటెంప్ట్ మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు. మేమంతా రాజకీయ నాయకులుగా ఉన్నాం. ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు. ఎవరైనా దౌర్జన్యంగా మా మీదకి వస్తే కూడా మేము ఇంతవరకు కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు, నీకు అందరూ ఓట్లు వేసినారు. అట్లా వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం, వాళ్ళని భయపెట్టించడం. అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో బ్యానర్లు కడితే కూడా కేసులు పెట్టారు. ఇది కొత్త సంస్కృతి. మేము చెప్పినాం మీరు కట్టుకుందాం అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయలే, కానీ అభివృద్ధికి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మండల పరిషత్తులో, పంచాయతీల్లో కూడా మండలంలో నియంత మాదిరి ఈరోజు మా ఊళ్ళో ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు. పాప మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఆ ఎంపీడీఓని అడిగితే కూడా సోమశేఖర్ అన్న చెప్తే తప్ప నేను సంతకం పెట్టను. ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక ఎస్సీ ఎంపీపీ, ఎస్సీ ఎంపీటీసీలు, ఎస్సీ సర్పంచుల మీద
నీ ఆధిపత్యం ఏమిది? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు. మీ ఎమ్మెల్యే ఎట్లా ఓట్లేసి గెలిచినారు, ఎంపీటీసీ సర్పంచులు కూడా అదేవిధంగా ఓట్లు వేయించుకొని గెలిచినారు. ఈరోజు వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరగకన్నా చేసి, అంటే వాళ్ళు ఉండారు వాళ్ళు చేయలేదని వాళ్ళపైన బురద జల్లే కార్యక్రమం, ఈ విధంగా ఒక విషపూరితమైనటువంటి రాజకీయము. మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము, మీరు కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడము, ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతోంది. ఎవరైతే కొట్టించుకుంటారో, దెబ్బలు తింటారో వాడు జైలుకు పోవాలా. కొట్టినోడు దర్జాగా స్టేషన్ బిల్ తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడని కాళ్ళు ఎగరేసుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. స్థానికంగా కూడా పలమనేరు నియోజకవర్గంలో కూడా అదే జరుగుతోంది. ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా, ధైర్యము, కలేజా మాకుంది. మేము చేస్తే తట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి రాజకీయాలని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఏదన్నా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ మీటు మాకు జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ లేదు. గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడినాను, ఎవరు దానికి కౌంటర్ వేయలేదు. మీరు కావాలంటే వెంకటయ్య గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సోదరులు కూడా ఇబ్బంది పెట్టి ప్రజలు కూడా పనికిరాని మాటలు మాట్లాడితే వినే ఓపిక వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం. ఇలాంటి భూదోపిడీలు, భూ కబ్జాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇట్లావన్నీ చేసి నిన్నందరూ వెనకాల కూర్చుంటే నాకు ఒకరిని చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. కాబట్టి ఒకరు కింద ఒక స్టోరీ మళ్ళా నిదానంగా లోకల్ బడి ఎలక్షన్ వస్తుంది. కాబట్టి మీ ఒకరు చరిత్ర మాట్లాడదాం. అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తూ ఉండండి. మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం. కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయినా, వెంకటయ్య గౌడ ఎమ్మెల్యే అయినా ఇద్దరు శాసనసభ్యులే, ఇద్దరు సమానమే, ఎవరు ఎక్కువ తక్కువేం కాదు. వాళ్ళకి ఇద్దరికి ఎట్టు ఓట్లేది ప్రజలే. కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజాప్రతినిధులను గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే అయినా మీకు ఎమ్మెల్యే అయినా ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి అమరాన్న మీద కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు మా సంస్థాగత మీటింగ్ సందర్భంగా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు, వ్యంగ్యంగా మాట్లాడినారు. అది మీకు పద్ధతి కాదు. నేను జల్లి అమ్ముతున్నాను అని నన్ను విమర్శించినాను. మీరు సాజాగా ఉన్నామని అన్నారు కదా, తప్పండి. మీకు కూడా జల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి. మేము ఒక్కరే చేసినాము, మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని అడిగినారు. మీ కొలమాసనపల్లిలో ఉన్న జల్లి ఫ్యాక్టరీ మీదా కాదని అడిగినారు. దానిపైన మీరు సమాధానం చెప్పాలి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకా ఏదేదో లేని పనివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు, మీ వైసీపీ వాళ్ళు అవి ఇవి మా పైన లేని పని నిందలు. నన్న పాపం తెలుగు తమ్ముళ్ళు చాలా అవస్థలు పడి, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమైనా అమరన్న ఏమన్నా మంచి పదవులు ఏమన్నా ఇస్తాడేమో ఊహించుకొని బాగా గట్టిగా మాట్లాడినట్టుంది పాపము. అవన్నీ ఆయన దగ్గర జరగవు, మీకు తెలుసు. కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో. ఇప్పుడు మీరేమో మంచి సాక్ష్యాలు మాత్రం చెప్తున్నారు. మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మన్నపల్లి గ్రామంలో 1995లో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు. అక్కడ
వాల్మీకులు మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోనేటి అని వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భూమిని అమ్మినారు. వాళ్ళు కొనుక్కొని 95 నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది. అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగు పెట్టలేదు. మొన్న మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి, పేర్లు చెప్పన్నా సరే చెప్తాను, మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే, మీరు దాన్ని కబ్జా చేయాలని 34 లక్షలకి దాదాపు 3 కోట్లు విలువ చేసే భూమి అండి. మీరు ఇట్లా కీలపట్ల గుడికి కన్నా వెళ్తే రోడ్లోనే కనిపిస్తుంది. పోతే బొమ్మనపల్లి విలేజ్ గ్రామానికి ఆనుకొని ముందే లెఫ్ట్లో వస్తుంది. అక్కడ ఇల్లు ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నారు, అన్నీ కూడా తెలుస్తాయి. ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళినాడు. ఆ భూమికి ఆయన దుబాయ్ వెళ్ళినాడు. దుబాయ్ వెళితే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు పాపం. అతనికి కొంత ఏమి తెలియదు, ముస్లిము, అతనికి ఏమి తెలియదు. మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడరు, బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు 34 లక్షలకు అమ్మితే 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబీలు ఎత్తుపోయి అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అక్కడ అడ్డుపడితే ఇమీడియట్లీ సిఐ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాంటి పంపిస్తారు పోలీసు వాళ్ళు అంటే సిఐ గారు భయపడి కానిస్టేబుల్ వెనక్కి పిలిపించడం జరిగింది. ఈ దౌర్జన్యం వాస్తవం కాదా? ఇది మీది దౌర్జన్యం అంటారా? లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రం సంసారమా, మేము చేస్తే వ్యభిచారమా? ఇది మీకు మాకు ఇది దేనికి సంబంధించింది మీరు చెప్పాలా. అదేవిధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కానీ మీ తెలుగుదేశం లీడరు బొమ్మనపల్లి నుంచి బండ మీద జరారపల్లికి వెళ్తుంది రోడ్డు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా, మా మిస్సెస్ సర్పంచ్గా, నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా 3 పర్యాయాలు, ఒకసారి ఎంపీటీసీగా కూడా కంటిన్యూగా అప్పటి నుంచినే రోడ్డు వేసిన అది రోడ్డు ఉందండి. గ్రామస్తులు వెళ్తూ వస్తూ ఉన్నారు. అది భూములు ఉన్నాయి, అక్కడ జరారపల్లికి రాకపోకలు జరుగుతూ ఉంది. అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుందని దౌర్జన్యం చేసి రోడ్లు పోనీ కన్నా మొత్తము దాన్ని ఆక్రమించుకొని కళ్ళేసుకున్నాడు. దీని ఏమంటారండి? తెలుగుదేశం తమ్ముళ్ళు మీరు చెప్పాలా, దౌర్జన్యం అంటారా దీన్ని, లేదంటే న్యాయం అంటారా? అక్రమమా సక్రమమా? దీనికి సమాధానం చెప్పాలి మీరు. అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా విన్నవించుకున్నారు. మేమందరూ కూడా గ్రామస్తులంతా చేరి మొత్తం జేసీబీలు పెట్టి మొత్తము ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి రోడ్డు రాకపోకలు సాగిస్తున్నాం. అంటే మీరు ఇలాంటివన్నీ మీరు చేయొచ్చా? ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన నిందలేసేది, మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునేకే మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్లు మీరు కూడా ఇక్కడ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని మేమందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎలా గెలిచినారో, మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకొని పోతే బాగుంటుంది. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు. మేము అంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్కో. మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా, మీరు తప్పుడు పనులు చేసినారు ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి. అప్పుడు తెలుస్తుంది మీరా మేము అనే తప్పుడు వాళ్ళు అనేది వినవించుకుంటూ దయచేసి దీన్ని ఇంత తాపేస్తే మీకు మాకు అందరికి మంచిదని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ నా వందనములు. ఇది ముఖ్యంగా మేము మాట్లాడడం ఏమనగా గొబ్బిలకోటూరు 6వ వార్డు కౌన్సిలర్ భర్త నిన్న మా నాయకుడు అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే గారిని నువ్వు అక్కడ పోయి ఇంకో మాట అంటావు, ఇక్కడ వచ్చి ఇంకో మాట చెప్తావు, ఆడ గౌడ్ అంటావు, రెడ్డి అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు ఫస్ట్ మీ ఊరిలో మా గొబ్బిలకోటూరులో ఉండేది 20 ఇళ్ళు మీవి, నువ్వు బలిజోలివి 150 ఇళ్ళు ఉన్నాయి, బీసీలు పట్టరా 250 ఇళ్ళు ఉన్నాయి. మా ఓట్లతో కాదు నువ్వు గెలిచింది. చెప్పండా ఏమన్నా వస్తే కూడా గొబ్బిలకోటలోకి రండా, కూర్చున్నాం. వైఎస్ఆర్లో డెవలప్ చేసినారా, నువ్వు డెవలప్ చేసినావా? 5 ఏళ్ళు పూర్తయింది నువ్వు వచ్చి ఇక్కడికి కౌన్సిలర్ చిన్న పొరకపల్లి ఎత్తేమన్నా అట్లా వేసినావా? చెప్పండా. గుడికాడ కూర్చున్నాం, ఊరంతా చేరుస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేసినారు, నువ్వేం చేసినావు అది చూసుకున్నాము. ఊరికే పనికిరాని మాట అంత వద్ది. అమరాన్న నాకు 90 నుంచి తెలుసు, కానీ ఆయన గురించి నేను మాట్లాడ తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, నా గురించి ఆయన తెలుసు. కానీ నువ్వు ఏం చేయనో చూపించవచ్చు. రేపు సవాల్ చేస్తాండా, రేపు గుడికాడ కూర్చున్నాం, అందరూ రండా, మీరు రండా, మేమేం చేసినామో మీరేం చేసినారు. 5 ఏళ్ళు పూర్తయింది ఇప్పటికి. ఫస్ట్ ఊరిలో మా ఓట్లతో గెలిచి నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయికి వద్దు. నువ్వు కూడా ఒక టైంలో మా గౌడ ఏమైనా కూడా చెప్పినావు, మా వద్ద వద్దు మనకు
వెంకటయ్య ఏమని కూడా చెప్పినావు అని వద్దు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయింది నీకు, నువ్వు గెలిచి కౌన్సిలర్కి. ఫస్ట్ ఊరు డెవలప్ చేయి, మళ్ళీ బయట మాట్లాడు దాని గురించి. మేము ఆటికైనా తలకాయ వస్తాము, రెడీగా ఉండము. ఇప్పటికే ఇంతటితో ఇప్పుడు అదే గౌడ్ అంటా ఉండవు కదా, నువ్వు ఇవి కూడా లెటర్ తీసుకున్నావు కదా వెంకటయ్య దగ్గర, ఎక్స్ఎంఎల్ఏ గారి దగ్గర. అప్పుడు తెలియదు గౌడ్ కాదని తెచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఊరిలో కుల రాజకీయాలు పెడతాడు, వద్దు మనకు అవంతా. ఎవరు వాళ్ళతో గెలిచినావు? 20 వాళ్ళతో గెలిచినావా? నన్నూరు వాళ్ళతో గెలిచినావా? రాజకీయాలు వద్దు, రాజకీయాన్ని ఉండి కులపస్థానం వద్దు, మనం అందరూ ఒకటిగా ఉన్నాము. అందుకనేసి ఇన్ని రోజులు కౌంటర్ వేయాలి మేము, అంటే ఒక ఇదిగా ఉండవు. కనీసము మీ నాయన స్కూల్కి అని ఇచ్చినాడు బిల్డింగ్, దాని ద్వారా కట్టినీళ్ళ నువ్వు 20 ఏళ్ళు అయింది. మా నాయన స్కూల్కి అని ఒక ఇల్లు ఇచ్చినాడు, మా నాయన పేరు కడతావు. సరే బా సలదాత అని పెడతాము, కడతామంటే కూడా ఒప్పుకోలే. నువ్వు కట్టకూడదు, నువ్వు కట్టవు. అప్పుడు దాన్ని కూడా నువ్వు శోధన చేసుకునే కట్టుకుంటావు. అది అందువల్ల ఎక్కువ మాటలు తెలుసుకోలేదు. మీరు కూడా రమ్మనంట, కూర్చుంటా గుడికాడ. ఎవరు డెవలప్ చేసినావు ఊళ్ళో? అప్పుడు గవర్నమెంట్ లేదన్నావు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి. కనీసం ప్యాచ్లు అన్నీ వేసినారా మీరు? చెప్పండి, చెప్పేసి దాన్ని జవాబు చేసి మనకు ఇది చేసుకుంటూ చేయండి. నా వందనాల్లో తెలుపుకుంటా ఉన్నాను అన్న. ఇంకొకటి ఏమంటే, ఇంతవరకు నేను ఎప్పుడూ దీని ముందర ఎప్పుడు మాట్లాడలేదు అన్న. నేను 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను. 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను అన్న. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎట్లా పోవాలా, ఆ పాలసీ మాకు మా నాయన నేర్పించినాడు, సీతన్న. మా నాయన పేరు వచ్చి సీతన్న. ఎవరు మాట విన్నాడు, ఒక పాలసీతో పోతూ ఉంటాము. ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది. ఈ మరి మిట్టపైన అంగుళ్ళంతా ఎత్తలేదే, వాళ్ళేం మగవాళ్ళు కాదా అంటే, గవర్నమెంట్ మీది అయితే మీరు ఎత్తిపించల్లా, మగవాళ్ళ లేదా అని తెలుస్తుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తా ఉండా, ఇది నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, గర్వంగా చెప్పుకుంటా ఉండా. 85లో పార్క్ విషయం, పార్కు బస్టాండ్ చేసేయల్లా అనేసి అందరూ కుట్రలు పనుకొని ఇప్పుడు ఉండే బిల్డింగ్ కట్టినారు కదా, ఇది మన మున్సిపాలిటీ. లేదంటే ఆ బిల్డింగే లేదు. దోవ దీంట్లో నుంచి చేసుకొని ఈ పార్క్ని బస్టాండ్ చేసేయల్లా అనేసి ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు అంతా కుట్రలు చేసుకొని ఒక సెక్షన్కి వచ్చినారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పలంనేరులో, ఆ అమ్మ వచ్చి మా సిస్టరే లలిత థామస్ అనేసి మా సిస్టరే, ఆ అమ్మను ముందు తోసి వీళ్ళంతా పార్క్ని కొట్టేయాల బస్ స్టాండ్కి అనేసి ఇది చేసినారు. అప్పుడు నేను వచ్చి చైర్మన్గా వీనున్నాడు కబర్దన్న, నాగమణి కబర్దే. ఆయనకు వచ్చి పరం శిష్యుడు నేను. లంచ్ మేము తీసుకోను, నీతి ఉంటే నీతిగానే మాట్లాడతా, అన్యాయం మీద అన్యాయంగానే మాట్లాడతా. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉన్నాను కాబట్టి ఆ పక్క ఒక మిల్లరు, ఈ పక్క ఒక మిల్లరు, 2 పక్కల రోడ్ వేసేయాలా, దాన్ని కొట్టేయాలనేసి పోలీసు వాళ్ళ నుంచి, వాళ్ళేం నన్ను తప్పుగా అనుకోకూడదు, ఉండేది నేను వాస్తవంగా చెప్తా ఉంటా. కూలోళ్ళని పెట్టుకొని గడ్డపార్లు లారీలు అంతా చేసి దాన్ని కొట్టేయాల, పార్క్ కొట్టేసి అప్పటికప్పుడే రోడ్డు చేసేయాలని చెప్పినారు. నేను ఆలోచన చేస్తే ఇదంతా కాదు అనేసి స్టే తెచ్చినాం. పార్క్ అది బాబూజీ పార్క్ అనేసి స్టే తెచ్చినాం. స్టే తెస్తే ఒక మనిషి ఆయన కాలమైపోయినాడు. ఆయన మంచివాడో చెడ్డాడో ఆయన కాలమైపోయినాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా ఏం చెప్పలేదు. ఆయన పేరు వచ్చి గోయిశెట్టి. ఆడ పార్కే లేదే, యాడ్ నుంచి పార్క్ వచ్చేసా అనేసి నాతో ఆయన ఇది వేసుకున్నాడు. ఇద్దరు పోయి ఇది స్టే తెచ్చినాము. ఆయన విత్డ్రా చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, విత్డ్రా చేసుకుంటే పార్కే లేదు, యాడ పార్క్ ఉంది అనేసి నేను హైకోర్టుకి తిరిగి కేజీ కృష్ణమూర్తి మన బైరాడిపల్లి ఆయన కబర్దాన్ని అడిగినాడంట, అన్నా ఒక బీసీ క్యాండిడేట్, అదే చెప్తాను, ఒక బీసీ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు, వీణ ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఉంటాడా, వాడి డబ్బులకు లొంగిపోడా అని చెప్పిన. అంటే వాడు అట్లా ఓడు కాదు అని చెప్పేసి ఒక చెట్టు ఉన్నా 2 చెట్లు ఉన్నా పార్క్ అని పిలిచినారు. వీడు మా బామర్ది నాగరాజ
ఏమంటే ఏదైనా ఇది మాట్లాడతాడు. ఇప్పుడు నేను కూడా మాట్లాడాలని ఏదైనా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ మాట్లాడాల. ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీలో గెలిచినాము, మేమంతా ఓట్లు వేసినాము, గెలిపించినాము. బజార్లో వచ్చి పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేస్తే దానికి పుంగనూరు రోడ్డు వచ్చి ఈడేమి తోకలాడిచ్చేది అన్ననే చెప్పినాడు నాగరాజా. ఏ రెడ్డి గెలిస్తే ఆ రెడ్డినే తిడతా ఉండేది, ఏ తమ్ముడు వస్తే వాడిని తిట్టేదే. అది కాదు పద్ధతి. నాకే 85లో చంద్రశేఖర్ పిల్ల అనేసి ఈవో, ఆయన ఏం చెప్పినాడంటే చాలా క్లోజు. అప్పుడప్పుడు ఎవరినా గలాటాకు వస్తే మున్సిపల్ ఆఫీస్ కాడ కొంచెం నేను అరిసేసేదే. ఆయన చెప్పినాడు, సుందరేష్ నేను ఒకటి చెప్తాను వింటావా అని. చెప్పండి సార్ అంటే, రాజకీయ నాయకుడు నోట్లో మాట, ప్యాంట్లో జిప్పు, దానికి వేరే అర్థం ఉంది. నేను దాన్ని ఇంగ్లీష్కుండా చెప్తా ఉంటా. రాజకీయ నాయకుడు అంటే వార్డు నెంబర్ రాజకీయ నాయుడే, మినిస్టర్ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడే. కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాలి సుందరేశ్వర్ని. నేను కరెక్ట్గా అప్పటి నుంచి నేను కరెక్ట్గా చెప్తూ కొట్టా ఉన్నా తలక పైన. ఒకవేళ పెద్దోళ్ళు చెప్పేది మనం వినల్లా, అది వదిలేసి నువ్వు మగోడైతే దీని ఖాళీ చేయించు, దాన్ని ఖాళీ చేయించు, ఇదేనా? ఇప్పుడు గవర్నమెంట్ మీదైతే మీరు ఖాళీ చేయించండి, దాన్నే వదిలేసి ఏదో మైక్ ముందర కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము, ఏదైనా అది మాట్లాడేసేదేనా? అది పద్ధతి కాదు. ఏమంటే ఇంకొకటి చిన్న విషయం, ఏదేదో చెప్పేస్తాడా అనుకోవద్దండ. ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వచ్చి ఏమంటే మహేష్ బాబు ఆయన షూటింగ్కి పోయేటప్పుడు కృష్ణ కూడానే పోయేదంట. ఏమైపోతాడో ఏమో బిడ్డ అని. వీడు అట్లా కాదంట, అప్పరాకు ముందు 3 రీల్ తీసేసింటాడంట మహేష్ బాబుని, తీసేసింటాడంట. ఆయన మాట ఒక సూర్య కంట అయిపోతే వాడి మాట వాడేంటంట. మరి ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు. నేను లేదని చెప్పలా. ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్క రెడ్డికి కావాలా, ప్రతి ఒక్క నాయుడుకు కావాలా. ఇంకొకటి అట్లే చిన్న విషయము, 95లో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకి లెట్రిన్ బాత్రూమ్ ఉంది. దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డు నెంబర్ కాకుండా వాళ్ళ వదిన వచ్చి ఎంపీటీసీ. మేమేం చెప్పినామంటే గవర్నమెంట్ మీదే చెప్పబా, అర్థమైనా? ఆడ మానేరు కమిటీ శాంక్షన్ అయింది, 5 నిమిషాలు అయిపోతుంది. మానేరు కమిటీ శాంక్షన్ అయింది. ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది, మాల వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు. ఈరోజు ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి 3 రోజులకు రోజు నీళ్ళు ఇస్తూ ఉంటారు. నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి 700 రూపాయలు రోజు ట్యాంకులు దింపుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు. ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉంటే మనం కరెక్ట్గా చేయాల. అది పెట్టుకొని నువ్వు మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి ఆయనకి నేను వివరిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే క్షమించమనేసి మీకు కోరుకుంటూ